అక్కెక్కడా? ఎక్కడ ఏంటో ప్లీజ్ డీటెయిల్స్ మొబైల్ కి షేర్ చేస్తాను. మీరిక్కడే వెయిట్ చేయండి. పెదమా అమ్మే పద. శరణ్య పద. ఇవాళ అక్క బర్త్డే సందర్భంగా మీ అందరికీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. అదేంటంటే మన రాజ్కోటి సిల్క్స్ కొత్త ఎండీగా లీలావతి అక్కని నియమిస్తున్నాం. అక్క ఎండీగా బాధ్యతలు చేపట్టబోతున్నా ఈ శుభ సందర్భంగా మన ఎంప్లాయీస్ అందరికీ 1 నెల శాలరీని బోనస్గా ఇవ్వబోతున్నాం. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా మీద నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను దైవంలా భావిస్తాను. ఈ కంపెనీ ఎదుగుదలకి కృషి చేస్తాను. ఒళ్ళు నొప్పులని ఇప్పుడిట్ట బాధపడే కన్నా అప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకునుంటే ఇయాల ఈ దరిద్రాన్ని అనుభవించే అవసరమే వచ్చుండేది కాదు కదమ్మే. చూడు, నీతో కలిసి ఉన్నందుకు నేను కూడా ఒళ్ళంతా వాయుగొట్టించుకోవాల్సి వచ్చుండది. ఏందమ్మే గండు పిల్లి మాది అట్టా చూస్తుండావు? హాయిగా ఆనంద నిలయంలో పెద్ద కోడలుగా హొందాగా బతకాల్సిన బతుకుని ఇట్ట రోడ్డును పడేసుకునుండావు. నీతో పాటు నన్ను ఈ దరిద్రంలోకి తెచ్చి పారేశావు. ఎప్పటికీ 2 నెలలు కావస్తుండది. అయినా కూడా యథార్థం నీకు ఇంకా బోధపడలేదు. ఇదిగో అమ్మి, నా మాట విని తల్లి. అర్థం లేని పంతాలు పగలతో జీవితాన్నిట్ట వృధా చేసుకోకే. చేసిన తప్పులకి ఇప్పటికైనా పశ్చాత్తపడి కాస్త మంచి దారిలో నడిచి బాగుపడదామమ్మీ. ఈ దరిద్రంలో నలిగిపోవడం, కుళ్ళి కుసించిపోవడం నా వల్ల కావట్లేదమ్మీ. పోయి ఏదన్నా పని తుక్కుని మనుషులుగా బతుకుదాము. నా మాట వినమ్మి, నీకు పుణ్యం ఉంటాది. అంటే ఈ దెబ్బలకి నేను భయపడిపోయి వెనకడికి వేయాలా? ఏందమ్మీ, తిన్నది సరిపోలేదా? ఇంకా తన్నులు తింటే గాని నీకు తృప్తి అనేదే కలగదా? అమ్మా, ఇలాంటి దెబ్బలు ఎదురు దెబ్బలకి నేను భయపడను అని నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. దాన్నెందుకు వంకరగా అర్థం చేసుకుంటున్నావు? అమ్మీ, ఏడ నేను అర్థం చేసుకునేది వంకర కాదమ్మే. నీ పనులు వంకర, నీ బుద్ధి వంకర. దాన్ని సరి చేసుకుంటే జీవితం బాగుంటదని నీకు చెప్తుండాను. అర్థం కావట్లేదా? ఇట్ట పని లేకుండా ఖాళీగా తిరిగితే బుర్ర పనిచేయటం కాదు కదా, పస్తులతో చచ్చి కళేబరం అయిపోతాం. నువ్వు చెప్తుంది కొంతవరకు కరెక్టే. ఖాళీగా ఉంటే బతకడం కష్టం. కానీ మనకెవరు ఉద్యోగం ఇస్తారు? ఆ సంగతి నేను చూసుకుంటాను కదమ్మీ. సరే చూడు, కానీ నువ్వు చెప్పినట్టు మాత్రం నేను వెనకడుగు వేయను. ఆ ఆనంద భైరవిని దెబ్బ కుట్టకుండా, ఆ కుటుంబాన్ని చెల్లా చెదురు చేయకుండా నేను ఊరుకోను. అమ్మీ, ఆడ ఆనంద భైరవి శరణ్యులుండగా అంత సులువు కాదు నువ్వనుకున్నది చేసేదానికి. అది గుర్తుంచుకో.
ముందు నేను ఉద్యోగం చూసే పనిలో ఉంటా. హలో, ఏంటి కాల్ చేసావు? అదే మే, నేను చెప్పిన విషయం నువ్వు మీ ఇంట్లో చెప్పావని తెలుసుకోవడానికే. సుందరం, ఇక్కడ నా పరిస్థితి మామూలుగా లేదు. అయినా మామూలుగా పరీక్షలు తప్పానని ఇంట్లో చెప్పడానికి వణికిపోతాం. అలాంటిది నెల తప్పానని చెప్పడం అంటే అసలు అది అయ్యే పనేనా? చూడమే, నువ్వు ఇట్ట భయపడుతూ కూర్చుంటే ఇక మన భవిష్యత్తులో భార్యాభర్తలం అయినట్టే. ధైర్యం సేమే, మన ప్రేమ కోసం. అబ్బా, ప్రేమ కోసమంటూ నన్ను చంపకు సుందరం. పెళ్ళవ్వకుండా కూతురు ప్రెగ్నెంట్ అయ్యిందని అమ్మ వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళ రియాక్షన్ మామూలుగా ఉంటుందనుకున్నావా? నేను ప్రెగ్నెంట్ అని చెప్పడం నాతో అయ్యే పని కాదు.